రైట్. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఎంత సింపుల్గా ఒక డిప్యూటీ సీఎం అయ్యండి, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యుండి ప్రపంచాన్ని, ముఖ్యంగా ఆ భారతదేశాన్ని ఒక కుదిపేస్తుంటే ఆయన ఒక చిన్న పిల్లోడిని వెనకాల కూర్చోబెట్టుకుని ఎంత చక్కగా సైకిల్ తొక్కుతున్నారో. ఇది పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ. ఆయన మనుషులకి అంత దగ్గరగా ఉంటాడు, అందుకనే ఆయన మనుషుల గుండెల్లో ఎప్పుడూ ఉంటాడు. అయితే రీసెంట్గా ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి అభిమాని అంట, బ్యాటరీ సైకిల్ సిద్ధుని అభినందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వినూత్న ఆవిష్కరణకు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ప్రోత్సాహం అందజేత ఆయన ఏదైనా సరే మళ్ళీ వాళ్ళ చేతిలో ఎంతో కొంత పెట్టి పంపించాల్సిందే. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి సంస్కారం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తాంలే, ఎంతో ఒక సరే వచ్చావు కదా, ఇబ్బందుల్లో ఉన్నావు కదా, లేదంటే ఇది ఇలాంటి కార్యక్రమం కదా, నువ్వు ఏదన్నా చేసుకో అని చెప్పి ఇవ్వటం కాదు. మేము అధికారంలోకి రాగానే చేస్తాం, అప్పటిదాకా ఉండదు. అలాంటి వ్యక్తి నుంచి మనం ఏం ఆశించాలి. కానీ అక్కడ ఆయన గురించి కాకపోయినా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చూసుకోండి. ఇక్కడ ఆయన ఎవరు ఆయన ఇంటి దగ్గరికి వచ్చినా, ఏ హెల్ప్ గురించి వచ్చినా, ఆఖరికి మొన్న ఫిష్ వెంకట్ గారి గురించి ఎంతో మంది వీడియోలు చేస్తుంటే ఆయనకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 6 నెలల ముందే 2 లక్షలు ఇచ్చి పంపించారట. అంతేకాకుండా ఏంటి ఇలా అయిపోయావు, ఏంటి ఇబ్బంది అని చెప్పి మళ్ళీ ఆయన్ని ఎలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రీట్మెంట్కే ఆయన అప్పుడే చూసి పంపించడం, ఆ తర్వాత అప్పుడే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి మొదలుపెట్టినటువంటి పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి డబ్బులు ఇవ్వటం. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచేటువంటి సైకిల్ రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధుని ఉపరాష్ట్రపతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అడవి పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అతన్ని మంగళగిరి గారి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్ధు ఆవిష్కరించినటువంటి సైకిల్ను స్వయంగా నడిపి అతని ఆలోచనల గురించి తెలుసుకున్నారు, అబ్బురపడ్డారు. సిద్ధు రూపొందించినటువంటి గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ 1,00,000 ప్రోత్సాహకం అందించారు. ఆ సైకిల్ పై సిద్ధును కూర్చోబెట్టుకుని నడిపారు. విజయనగరం జిల్లా జోడవారి కొత్త వలస గ్రామానికి చెందిన సిద్ధు సదూరంలో ఉన్న కాలేజీలో వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశాడు. 3 గంటల బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ అతని ఆనందానికి కూడా అంతా ఇంతలే. తను చదువుకోవటం కోసం ఒక సైకిల్ తనే రూపొందించుకుని దాదాపు 80 కిలోమీటర్లు వెళ్ళేటువంటి సైకిల్. ఇది నిజంగా అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే గనక ఎన్ని అద్భుతాలు చేస్తారో నిజంగా అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ముందే ఊహించారు. కాబట్టి ఆయన్ని పిలిపించి, ఆ సిద్ధుని పిలిపించి పవన్ కళ్యాణ్ గారు అభినందించడమే కాకుండా గవర్నమెంట్ తరపున ఏం చేయాలో చేయాలి, అలాగే నా తరపు నుంచి నేనేం చేశాను. ఎవరైనా సరే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అతని గతంలో మారాలంటే లోకం మారాలి నువ్వే అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది. అందుకనే లోకం మారాలంటే ముందు నువ్వేం చేస్తున్నావు అనేది చూస్తారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఆయన ఏం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను అనే దాని మీద ఆయన ఎప్పుడు మొదలు పెడతారు. అందుకనే ఈరోజు సిద్ధు నిజంగా ఒక అద్భుతమైనటువంటి సైకిల్ని తయారు చేసుకున్నాడు. ఇంకా తనకి మంచి అవకాశాలు ఇస్తే చాలా 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 నాకు తెలిసి చాలా మంచి పొజిషన్కి వెళ్తాడేమో అనిపిస్తుంది.